హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సండే వ్లాగ్స్. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఐ హోప్ మీ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. మా విలేజ్లో అన్ని బోనాల కంటే కూడా పోచమ్మ తల్లి బోనాలు అయితే బాగా సెలబ్రేట్ చేసుకుంటాము. చాలా బాగా అవుతాయి. ఎందుకంటే బోనాలు నెక్స్ట్ డే అయితే జూలీస్ తీస్తారు, అమ్మవారి తొట్టెలో తీసుకెళ్తారు. చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. ఈసారి అంత ఘనంగా అయితే ఈసారి అయితే చేయలేదు, ఫస్ట్ టైం అనమాట. ఒక 5-6 ఇయర్స్ నుంచి మా ఊళ్ళో బోనాలు అయితే అన్ని బోనాలు కూడా అందరూ బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మీరు తప్పకుండా ఈ వీడియో అయితే చూడండి. బోనం తీసుకొని వచ్చిన తర్వాత బోనం ప్రిపేర్ చేస్తున్నాం. ఈరోజు బోనం ప్రిపేర్ చేయడానికి ఇంకా నేను మా చెల్లి అయితే ఇద్దరం అనుకుంటున్నాం అనమాట. నేను ప్రిపేర్ చేస్తా అంటే నేను ప్రిపేర్ చేద్దామని చెప్పి. కానీ ఈ కొట్లాటలో మాకు వీడియో తీసే వాళ్ళైతే ఎవ్వరు లేదు. ఇక్కడ మా పెద్దమ్మకి ఇస్తే తనే వీడియో తీసిందనమాట. మరి మీరు కూడా బోనాలు బాగా సెలబ్రేట్ చేసుకున్నారా లేదా కమెంట్ చేయండి. మా ఊరి బోనాల రోజే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ కూడా అదే రోజు బోనాలు అనమాట, సేమ్ డే. కాకపోతే చిన్నోనికి హెల్త్ బాగాలేదని చెప్పేసి మేము అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి మేము బోనాల ఫెస్టివల్ అయితే ఇక్కడే చేసుకున్నాము. ఈసారి అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ బోనాలు అయితే మిస్ అయినాం. ఫైనల్గా అయితే బోనం అయితే రెడీ చేసినాం. ఇంకా మేము కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాం. ఇంకా టెంపుల్కి బయలుదేరాలని చెప్పేసి బోనం రెడీ చేసిన తర్వాత కొన్ని స్టిల్స్ అయితే తీసుకోవాలి కదా. సో అలా కొన్ని ఫొటోస్ అయితే తీసుకొని అమ్మ బోనం తీసుకొని వచ్చి చెల్లకెత్తింది అనమాట. నేను మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బోనం ఎత్తుకున్నాను, చెల్లెలేమి ఇంటి దగ్గర బోనం ఎత్తుకుంది. ఇద్దరం కలిసి టెంపుల్కి అయితే వెళ్ళినాం. ఇదే మా ఊరు విలేజ్లోని పోచమ్మ తల్లి అమ్మవారి టెంపుల్. పోచమ్మ తల్లి వెరీ పవర్ఫుల్ గాడ్ అనమాట. ఏదైనా ఉంటే వెంటనే ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది. ఏదైనా పండుగలప్పుడు కానీ నార్మల్ టైంలో కానీ అమ్మవారికి అయితే అప్పుడప్పుడు మనం మొక్కులు చెల్లించుకుంటూనే ఉంటాం అనమాట. కానీ కిడ్స్ ఉన్నప్పుడు కంపల్సరీ అయితే పోచమ్మ తల్లికి అయితే బోనం చేయాల్సిందే. అయితే మేము ఇక్కడికి వచ్చి అమ్మవారి బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాము. బోనాల రోజు దేవుడికి ఏదైనా పూజలు చేసుకోవాలి అంటే మనకి మార్నింగ్లోనే ఎక్కువ టైం ఉంటుంది. ఈవినింగ్ అయితే బోనాలన్నీ ఒకేసారి వచ్చేస్తాయి కాబట్టి మనకు దేవుడికి మొక్కేంత టైం కూడా మనకి ఇవ్వరనమాట. ఫుల్ రష్ ఉంటుంది. మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఫ్రీగా ఉంటుంది. మనం మంచిగా పూజలు చేసుకోవచ్చు. దేవుని దగ్గరకు వస్తే కూర్చొని మేము కొబ్బరికాయ కొట్టి వచ్చేసినాం అనమాట. మళ్ళీ ఈవినింగ్ అయితే ఫుల్ రష్ ఉండే బోనాల రోజు. ఇంకా వర్షం కూడా బాగా పడింది అనమాట. కొట్టిన కొబ్బరికాయకి అయితే ఫుల్ వాటర్ ఉన్నాయన్నమాట. మేమే తాగేసినాం. ఇంకా ఈవినింగ్ బోనాలు వ్లాగ్ అనమాట ఇది వచ్చేసి. కానీ అక్కడ బోనాలు పోతురాజులు వీడియో తీయాలి అనే టైం నాకు లేకుండే. ఇంకా అక్కడ మనకు తీయడంత స్పేస్ కూడా మనకు లేకుండే అనమాట. ఇంకా కన్నయ్య చూడండి, ఫోటోకి ఏదో కొన్ని స్టిల్స్ తీసుకున్నామంటే అది ఓవర్ యాక్షన్ అనమాట. ఈవినింగ్ వచ్చేసి ఫుల్ వర్షం పడింది. పాపం కన్నయ్య కూడా ఫుల్ తడిచిపోయిండు. ఇంకా బెటర్, ఇంకా మా చిన్నబాబు అయితే రాలేదు. ఫైనల్గా మా విలేజ్ బోన్ అయితే బాగా అయినాయి అనమాట.